దువ్వాడ జగన్నాథం ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ ఫస్ట్ లుక్ కి ఇంత క్రేజ్ వచ్చింది. ఫ్యాన్స్ దీనిని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ చాలా హడావిడి స్టార్ట్ అయిపోయింది. పోనీ అదేమైనా బన్నీ స్టైలిష్ గా కనిపించే పిక్ కానీ యాక్షన్ స్టిల్ కానీ అయితే దానిని చూసి ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారని చెప్పుకున్నా బాగుండేది. బ్రాహ్మడి వేషలో స్కూటర్ నిండా కాయగూరలు మోసుకొని వస్తున్న అల్లు అర్జున్ స్టిల్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయి దానిని తమ బైక్లపై షర్ట్లపై ముద్రించుకుంటున్నారని, తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటకల్లో కూడా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకున్నారని హడావిడి ఓ రేంజ్ లో జరిగింది. ఇలాంటి విపరీతాలు తమిళ వాళ్ళు చేస్తుంటారు, కానీ మన అభిమానులకి ఇంత పిచ్చితనం లేదు. ఇదంతా కేవలం స్టేజ్డ్ వ్యవహారంలా అల్లు అర్జున్ క్రేజ్ ని హైలైట్ చేయడానికి ఎక్స్ట్రా ఎఫెక్ట్ లా కనిపించింది. సోషల్ మీడియా లైక్ల దగ్గర నుంచి రుద్రమదేవి చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ని నిలబెట్టడానికి చేసిన ఓటింగ్ స్కామ్ వరకు ఎన్నో చూసిన వాళ్ళు ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని తీసి పారేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు వర్గం అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ట్వీట్ల యుద్ధం కూడా జరిగింది. అల్లు అర్జున్ స్టార్డమ్ నానాటికి పెరిగిపోతోందనే దాంట్లో సందేహాలు లేవు. అతని సినిమాల విజయాలే దీనిని రుజువు చేస్తున్నాయి. అయితే పవన్, మహేష్, ఎన్టీఆర్ ఎవరికీ లేనంత క్రేజ్ అతనికే ఉందన్నట్టు ప్రొజెక్ట్ చేసుకోవడం మాత్రం ఒకంత ఎక్స్ట్రా అని న్యూట్రల్స్ ఇలాంటివి ఆపేస్తే బెటర్ అంటూ సలహాలు ఇస్తున్నారు.